దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. जोहार इंदिरा गांधी, जोहार इंदिरा गांधी, साधिస్తాం ఇందిరా గాంధీ ఆశయాలను, సాధిస్తాం ఇందిరా గాంధీ ఆశయాలను. భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ వారి జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. కేవలం ఆనాటి ప్రధానమంత్రిగానే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి తల్లిగా ఈ దేశ ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారం చూపించినటువంటి ఒక గొప్ప మాతృమూర్తిగా ఈ దేశ ప్రజలందరూ ఇప్పటికి కూడా వారిని గౌరవిస్తూ ఉంటారు. వారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు కానీ, బ్యాంకుల జాతీయకరణం కానీ, లేకపోతే రాజభరణాలు రద్దు కానీ, ఈ దేశంలో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలతో ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం వారు వేసినటువంటి పునాదులు కానీ మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో పుట్టడం భారతదేశ గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి వారు నాయకురాలుగా ఉంటూ ఆనాటి స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో పనిచేసినటువంటి అనేక మంది పెద్దలతో చిన్న వయసులోనే వారందరితో పనిచేస్తూ వారి స్ఫూర్తితో ఈ దేశ ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చడం కోసం పనిచేసినటువంటి గొప్ప దార్శనికురాలు. అటువంటి దార్శనికురాలు చివరికి ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాలైనా పణంగా పెడతానని చెప్పి ఆనాడు ఒరిస్సాలో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా మనందరం ఈ దేశ ప్రజలందరూ గమనించాల్సి. ఆ రకంగానే ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ఆటంకవాదుల చేతుల్లో తోటాలకు బలైపోయి మర్చిపోకుండా ఉండలేనంత త్యాగం ఈ దేశాన్ని చేసినటువంటి ధీరోదత్తురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారి ఆలోచనలు తీసుకొని వారి మార్గాన్ని అనుసరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పూర్తిగా అంకితం అవుతూ ఆ మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి